హైదరాబాద్లో వేర్వేరు న్యాయస్థానాల్లో నెలకు 1000 విడాకుల కేసులు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు, ప్రేమ వివాహాలు కూడా నిలబడలేని పరిస్థితి. సంసార బంధం మధ్యలోని తెగిపోకుండా కోర్టులు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లలో మొదట్లో ఉన్న ఆకర్షణ, ఇష్టం ఆ తర్వాత లేకపోవడంతో దూరం పెరుగుతోంది. కోపతాపాలు పెరిగిపోతున్నాయి. నేనంటే నీకు లెక్కలేదంటూ వాదించుకోవడం దగ్గర మొదలవుతుంది. క్రమేణా గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. కేసుల వరకు వెళుతున్నాయి. కేసు పెట్టావుగా, కాపురం నేను చేయనంటూ మొండికేస్తున్నారు. భార్యాభర్తల్ని బుచ్చకించి జీవితం అంటే ఏంటో వారికి అర్థమయ్యేలా నచ్చచెప్పేందుకు పెద్దలు సైతం ప్రయత్నిస్తున్నారు. కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప కాపురాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన చేయడం లేదు దంపతులు. ఇప్పుడున్నటువంటి సమాజంలో చిన్న కుటుంబాలై తొందరగా ఆ కుటుంబాలలో అభిప్రాయ భేదాలు వచ్చి చాలా వరకు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం జరుగుతుంది. సో కుటుంబ వ్యవస్థ పెద్దగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ప్రేమతో ఉంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తారు, కానీ ప్రేమ ఉన్నప్పుడు మనకు తప్పులు కనపడవు. ఎప్పుడైతే ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందో ఇద్దరు తప్పులు పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. దానివల్ల విడాకుల దాకా వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా మేము హెల్ప్ లైన్లో చూసాం, ఎంతోమంది చట్టపరంగా వెళ్ళిపోతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులకు వెళ్తే సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఫోన్లోనే తలాక్ చెప్పేస్తూ మహిళలకు అన్యాయం చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ముస్లిం కుటుంబాల్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న భర్త అకస్మాత్తుగా తలాక్ నోటీసులు పంపుతుండటంతో నివ్వెరపోయిన బాధిత మహిళలు న్యాయం కోసం మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. చాలా మంది అమ్మాయిలకు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంటికి తలాక్ వచ్చి నోటీస్ పంపించేస్తారు ఖాజీ ఆఫీస్ నుంచి. అలాంటప్పుడు ఆ అమ్మాయిలు కూడా వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ అక్కడ ఉండిపోతాయి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు అసలు తలాకే వాళ్ళు బాగా ఉంటూనే తలాక్ పంపించేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర తీసుకొస్తూ ఉంటారన్నమాట. అలాంటి టైంలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంటుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు. భార్యాభర్తలు పిల్లలతో ఉండే చిన్న కాపురంలో కూడా చీటికి మాటికి గొడవలే. ఇద్దరు ఉద్యోగులైతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలనేది దగ్గర సమస్య వచ్చి పడుతోంది. భార్యకు పగలు డ్యూటీ అయితే భర్తకు నైట్ డ్యూటీ. ఆఫీసులు చికాకులు. రాత్రంతా డ్యూటీ చేసి నిద్రపోతే తనను పట్టించుకోవడం లేదనే అలకలు. కానీ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేవే. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరిస్తే చాలా వరకు కుటుంబాలు నిలబడతాయంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. కానీ ఇవన్నీ వదిలేసి చట్టం ఉంది కదా అని విడాకులే పరిష్కారం అనుకుంటున్నారు దంపతులు. పిల్లలు పుట్టాక దంపతులు విడిపోతే ఆ ప్రభావం పిల్లల మనస్సులపై, జీవితాలపై పడుతోంది. తల్లిదండ్రులు వేర్వేరు చోట ఉండే పిల్లల జీవితాలు సాఫీగా సాగే పరిస్థితే లేదు. విడాకుల వల్ల వచ్చే అనర్థాలు తెలుసు కాబట్టే కోర్టులకెక్కిన న్యాయమూర్తులు త్వరగా విడాకులివ్వరు. మళ్లీ కలిసిపోవడానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి దంపతులకు కొంత సమయం ఇస్తారు. మధ్యవర్తిత్వం, కౌన్సిలింగ్, లోక్ అదాలత్ ద్వారా కాపురాన్ని నిలబెట్టేందుకే ప్రయత్నిస్తుంటామని చెబుతున్నారు న్యాయవాదులు. వీళ్ళు చిన్న చిన్న విషయాలకి వీళ్ళకి లీగల్ అనేది ఒక సొల్యూషన్ అనుకుంటున్నారు, లా అనేది ఒక సొల్యూషన్ అనుకుంటున్నారు. దానివల్ల కోర్టుకు వెళ్ళిపోతే మా ఇద్దరికి విడాకులు అయిపోతాయి. కానీ ఈ వివాహ బంధం ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయడానికి ఇద్దరిలో ఒక అవగాహన తక్కువైతోంది. మరి కోర్టులో కేసు వచ్చినా కూడా జడ్జిలు కూడా వీటి కేసులని వీళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని ఏదైతే డిలే టాక్టిక్స్ చేస్తారో అవన్నీ చేసి అన్ని మెథడ్స్ ఉపయోగిస్తారు. మీడియేషన్ ఉపయోగిస్తారు, కౌన్సిలింగ్ ఉపయోగిస్తారు, లోక్ అదాలత్ ఉపయోగిస్తారు. ఇవన్నీ ఉపయోగించిన తర్వాతే జడ్జి దానికి సంబంధించిన వరకు వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆయన అవకాశం ఉంది. కౌన్సిలింగ్ కు వచ్చిన ఈ దంపతుల పేర్లు డేవిడ్, హేమలత. రామ్నగర్ లో నివాసం ఉండే ఈ దంపతులకు 2 పిల్లలు. డేవిడ్ మద్యం తాగాడంటే ఇల్లంతా గొడవే. భార్య హేమలతని చావుబాతాడు. తాగుబోతు మొగుడితో వేగలేనంటూ ఈ ఇల్లాలు సిసిఎస్ మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చింది. కౌన్సిలింగ్ చేసి ఈ దంపతుల కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఇక్కడి ప్రతినిధులు. ఇకపై మంచిగా ఉంటా, పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటానంటూ చెప్తున్నాడు డేవిడ్. మాట్లాడుతుంటే ఎదురు సమాధానం చెప్తుంది. అదే టెన్షన్లో తాగుతున్నావు అమ్మాయి మంచిగా కొడతారని కళ్ళు పెట్టుకున్నాను కొడతారని. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఓకే మంచిగా ఉంటుంది.
భర్తలు తాగితే భార్యలకు ఎట్లా అంటే చాలా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళు ఎట్లాంటి హింసిస్తున్నారంటే వాళ్ళు ఏది చూడకుండా కొట్టేస్తున్నారు వాళ్ళని. అసలు చచ్చిపోతారా బతుకుతారా అని కూడా ఆలోచించకుండా కొట్టేస్తున్నారు భార్యల్ని. అంతగానం హింస. పిల్లలు చిన్న పిల్లలను కూడా చూడకుండా పిల్లల్ని కూడా కొట్టడం. ఆ తాగిన మైకంలో ఏమి తెలియట్లేదు వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మన కౌన్సిలింగ్ సెంటర్ ఏంటంటే ఒక మంచి చేద్దామని ఒక ఉద్దేశంతో. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు పెద్దలు సర్ది చెప్పేవారు, ఇద్దరిని అదుపులో పెట్టేవారు పెద్దలు. బాధలు ఉన్నా బయటపడేవాళ్లు కాదు అప్పట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోపంగా ఉన్నప్పుడు తగ్గి ఉండటం లేదు. తప్పులు చేసినప్పుడు క్షమించుకోవాలి, సర్దుకుపోవాలి. కానీ భూతద్దల్లో పెట్టి మరీ చూస్తుండడం గొడవలకు కారణమవుతోంది. ఇది వాళ్ళ ఫోకస్. నమస్తే.